మన ప్రయాణం చేద్దాం. శ్వాస మీద ధ్యాస అని చెప్పి మన గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అని చెప్పి సులువైన మార్గాన్ని మనకు ఈ ధ్యానానికి సహకరించుకుంటూ కూర్చుంటున్నాం అందరం ఇక్కడ. ఈ సదానంద యోగి గారు కూడా ఎంతో ధ్యాన సాధన చేసి అద్భుతమైన ఆరోగ్యాన్ని మనందరికీ ఈ ధ్యానం వల్ల తెలుసుకోబోతున్నాం.
ఓకే మాస్టర్స్, ఇక్కడ సదానంద ఆశ్రమం దగ్గర మనము వంటగదిని చూస్తున్నాం. ఇక్కడ ఎంత అద్భుతంగా ఈ వంటగదిని అమర్చుకున్నారు చూడండి. మళ్ళీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ మాస్టర్స్ కూడా వంట చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఈ సదానంద ఆశ్రమంలో మనము ఎంతో సాధన చేసుకుని ఇక్కడ 3 రోజులు మౌనంతో మనము ధ్యానం చేస్తే కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఫ్రెండ్స్ అందరికీ ఈ సదానంద ఆశ్రమం గురించి చెప్పడం మన బాధ్యత. మన గురువుగారికి చాలా ఇష్టమైన ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టమా మన సుభాష్ పత్రిజీ గారికి. ఎంత చక్కని ప్రకృతి, ఎంత చల్లని గాలి, ఈ చెట్లు, ఇక్కడ వీళ్ళిద్దరూ ఇక్కడ నిత్య అన్నదానం చేస్తూ ఇక్కడే సేవకు అంకితమైనారు. మళ్ళీ వాళ్ళకి మన ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే నిత్య సాధన ఎంత అవసరమో మనం తినడానికి కూడా మన శుద్ధ సాత్విక ఆహారం అలాగే అవసరం. కాబట్టి ఎంత చక్కగా ఉంది ఈ ప్లేసు. మరి ఈ ప్లేస్ని మనము ఒక్కసారి ఈ యూట్యూబ్ ద్వారా చూసిన వాళ్ళందరూ ఎంతోమందికి చెప్తారని చెప్పి నేను యూట్యూబ్ చేయడం జరిగింది. నా యూట్యూబ్ ఛానల్ శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు పిరమిడ్ సెంటరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ గార్మెంటరీ కూడా ఉంది. ఇక్కడ లేడీస్ ఒక్కటే గార్మెంట్లో సేవ తీసుకోవచ్చు. అలాగే సాధన కూడా ఎంతో, ఈ ప్లేస్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ. మరి మనము ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో తెలుసుకోవాలని కూడా అనుకుంటుంటాం. మరి ఈ సదానంద ఆశ్రమం దగ్గర నన్ను నేను ఆరోగ్యంగా ఈ 3 రోజులు నిత్య సాధన చేసుకుంటూ ఇక్కడ మన గురుగారు ఎంత సాధనలో ఉన్నారు చూడండి. మరి ఇక్కడ అలాగే సదానంద గురుగారు కూడా ఉన్నారు. మళ్ళీ మనము ఈ సాధనకి చేసుకుంటూ ఈరోజు ఈ ప్రకృతి కూడా ఎంత అద్భుతంగా మళ్ళీ ఇక్కడ ఇంత అద్భుతమైన ప్లేస్ని మన గురువుగారు ఈ ప్లేస్ మనకి ఎంత ప్రతి గురు పౌర్ణమికి ఇక్కడ ఎంతో వేల మంది వచ్చి సాధన చేసుకుంటుంటారు. మరి మనం కూడా ఈ 3 రోజులు మేము ఇక్కడ నిత్యగా చేస్తున్నాం. కాబట్టి ఈ 3 రోజులు నేను ఎంత ఇక్కడ ఆనందాన్ని పొందినానో మీ అందరికీ కూడా తెలియపరుస్తాను. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరికి ఈ సదానంద ఆశ్రమం బనగానపల్లి దగ్గర ఉంది. ప్రతి ఒక్కరికి చెప్పి ఇక్కడ 3 రోజులు ఏ ఆర్థికం కానీ మీరు తీసుకోవట్లేదు, అన్నీ ఉచితంగా, ఉచిత గార్మెంటరీ, ఉచిత భోజనము, ఉచితంగానే అందరికీ సేవలు చేయడానికి వీళ్ళిద్దరు ఎంత అద్భుతంగా ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ముందరే మన సదానంద ఆశ్రమం కూడా ఉంది. అక్కడ సాధన చేసుకుంటాం. సమాధి దగ్గర కూర్చుంటే కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది. మరి మీ అందరికీ ఇది నేను తెలియపరుస్తున్నందుకు మీ అందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు. ఓకే, థ్యాంక్ యూ.
ఈరోజు మనము ఈ సదానంద ఆశ్రమం దగ్గర ఈ 3 రోజులు నిత్య సాధనకని నేను వచ్చాను దేవనకొండ నుంచి. ఈ 3 రోజుల సాధనలు నాకు ఎంత అద్భుతం అనిపించింది. మరి ప్రకృతి కూడా చూడండి, ఇప్పుడు వర్షం మొదలైంది. నేను ఈ వీడియో తీస్తున్నాను. ఎంత చల్లటి గాలితోన ఎంత వర్షం వస్తుంది ఇక్కడ చూడండి. మరి మనము వర్షం వస్తుంది పరిగెత్తిపోతాం, కానీ ఆ వర్షంలో కూడా మనము ఎంత అంటే ఆ వర్షాన్ని కూడా మనము సాధనకు అంకితం చేసుకుని నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. ఆహా, ఎంత ఈ చినుకులతోటి నాకు ఎంత సంతోషాన్ని ఇస్తుంది ఇక్కడ. ఈ వర్షంలో కూడా మనం ధ్యానం చేస్తే కూడా మన లోపల ఉండేది కూడా అంతా క్లియర్ అయిపోతుందని మరి నేను మార్నింగ్ అనుకున్న ఈరోజు వర్షంతోన ఈ ప్రకృతితోన అద్భుతమైన సాధన చేసుకోవాలనుకొని మరి మీ అందరూ కూడా వర్షాన్ని అసహించుకోకూడదు. చాలామంది అసహించుకుంటారు ఎందుకు వచ్చిందా వర్షం, కానీ ఆ వర్షంలో నానడం వల్ల ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ. ఆహా, ఎంత చల్లటి గాలి, ఆ ప్రకృతి తల్లి ఎంత అద్భుతంగా మనకి వర్షంలో కురిపించడం జరిగింది. మరి ఆ ప్రకృతి మాత కూడా నా ఆత్మపూర్వక ప్రణామాలు.